మంచి కాపరి మన కోసం ప్రాణం పెట్టాడు. ఈ రోజు ఎందుకు నేను యేసు ప్రభుని ఎందుకు ఇంత ప్రేమిస్తున్నాను తెలిసిన? యేసు ప్రభు నా కోసం చనిపోయారు. ప్రతిరోజు గుర్తుపెట్టుకో, యేసు ప్రభు నీ కోసం చనిపోయారనే వార్త ప్రతిరోజు గుర్తుపెట్టుకో. యేసు ప్రభు నా కోసం చనిపోయింది అనుకోకుండా చేసిన పని కాదు. ఆయన ఎందుకు చనిపోయాడంటే ప్రేమతో చేసిన పని, an act of love. ఆయన నా కోసం చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? నీ మీద నా మీద పాప శిక్ష దోషణ ఏది లేకుండా మనలను నిర్దోషులుగా మార్చేశాడు. ఒక మర్డర్ చేసినోడిని కోర్టు నిర్దోషి అని ఇచ్చింది అనుకోండి, ఏంటి దాని అర్థం? ఒరే, ఇంత మర్డర్ చేసావు, నువ్వు నిర్దోషి ఏంట్రా అంటే నువ్వు మంచివాడు కాకపోయినా మంచివాడు అని కోర్టు తీర్పిచ్చింది. మీలో ఎంతమందికి తెలుసు మనం ఎవరు మంచి వాళ్ళం కాదు, కానీ దేవుడు మనలను మంచి వాళ్ళగా చేశాడు. ఎలా చేశాడంటే ఇదిగో మన శిక్ష ఆయన సిలువలో మోసాడు. ఆయన అక్కడ మరణించాడు కనుక ఇక్కడ నువ్వు నేను నీతిగా మార్చబడ్డాం. ఇది మనకి తెలియాల్సిన పునాది. అప్పుడు మనకి ఉద్రేకం కాకుండా ఉజ్జీవం వస్తుంది మన ఆత్మలో. నా కోసం చనిపోయిన దైవం ఎక్కడుంది అసలు? హల్లెలూయా. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు.